మీరు ఇవాళ మీరు మాట్లాడే ముందు అధ్యక్ష ఒకటి నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట ఏమిటి? ఆ రోజు ఏమైనా మీరు కాంట్రాక్ట్ వేరే అవుట్ సోర్సింగ్ వేరే అని ఏమైనా చెప్పారా? అవుట్ సోర్సింగ్ లో కూడా అదే క్వాలిఫికేషన్ ఉన్న పీపులే ఉన్నారు. అవుట్ సోర్సింగ్ లో కూడా దేర్ ఇస్ ఎ క్వాలిఫికేషన్ సెట్. ఇంజనీర్లో ఈ పోస్ట్కి ఈ క్వాలిఫికేషనే ఉండాలి, డిప్లొమో ఈ పోస్ట్కి ఈ క్వాలిఫికేషనే ఉండాలి, ఐటీఐ ఈ పోస్ట్కి ఈ క్వాలిఫికేషనే ఉండాలని సెట్ చేసినారు. అవుట్ సోర్సింగ్కు కాంట్రాక్ట్కి రెండిటి మధ్య చాలా చిన్న తేడా ఉంది. క్వాలిఫికేషన్లలో మాత్రం ఎటువంటి తేడా లేదు. మీ మేనిఫెస్టోలో మీరు చెప్పింది ఏమిటి? కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ చేస్తా ఉన్న అందరినీ కూడా మీరు పర్మనెంట్ చేస్తారు అన్న కల్పన ఇచ్చారు. ఉద్యోగస్తులందరూ కూడా మీరు చెప్పిన మాటలు నమ్మారు. వాళ్ళని ఇవాళ నట్టేట ముంచొద్దండి అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం, మీరు ఒకవేళ చేయకపోతే మేము వచ్చిన తర్వాత చేస్తామని కూడా భరోసా కూడా ఇస్తా ఉన్నాం వాళ్ళందరికీ కూడా. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చేసే కార్యక్రమం చేయండి అని చెప్తా ఉన్నాం మీ అందరికీ. మీ మేనిఫెస్టో అధ్యక్ష ఇది. మీ మేనిఫెస్టో అధ్యక్ష ఇది. ఐకేపీ, ఎన్ఆర్ఈజీఎస్, ఆర్టీసీ, విద్యుత్, వైద్య, ఆరోగ్య మొదలైన ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరణ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తామన్నారు. పరిశీలిస్తాము అన్న మాట చెయ్యము అనా మీ ఉద్దేశము అని అడుగుతా ఉన్నా. పరిశీలిస్తాము అన్న మాట చెయ్యము అనా మీ ఉద్దేశము అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని. పరిశీలిస్తాము అని చెప్పి ఆ రోజు ఎన్నికలప్పుడు అన్న మాటను మీరు ఏ విధంగా చూపించారు అని అంటే, చేస్తాము ఎలా చేయాలి అన్న విషయం పరిశీలిస్తాము అని చెప్పి మీరు ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఓట్ల కోసం అడిగినప్పుడు చెప్పిన మాట. ఇవాళ ఏం చెప్తున్నారు? మేము పరిశీలిస్తామన్నామే తప్ప ఇస్తామని మేము అనడం లేదు అని చెప్పి మనం ఇవాళ ప్లేట్ మారుస్తా ఉన్నారు. తేడా ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఇదే. ఇవాళ మీరు చెప్పిన డిపార్ట్మెంట్ అన్ని పేర్లు నేను చెప్పా. ఇవన్నీ కార్పొరేషన్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రెండు అన్ని ఏదైనా కూడా అన్ని గవర్నమెంటే అన్నది మర్చిపోవద్దండి దయచేసి మంత్రి గారు.